చూడండి, బైబిల్ మనకి ఏం బోధిస్తుందో చక్కగా మీరు కొంచెం చెవులను అలా కొంచెం ఆలకిస్తూ వినండి. ఖచ్చితంగా దేవుని ఆత్మ మీ హృదయాలలో గ్రహించేలాగా చేస్తాడు. ఎందుకంటే ఆయన మనకు ఆలోచన చెప్పేటటువంటి దేవుడు. ఆయన పేరే ఆలోచనకర్త. ఆలోచనకర్త అయినటువంటి దేవునికి స్తోత్రాలు చెబుదామా? అయ్యో, పోట్లాడమంటే చూడండి ఎంత పెద్దగా వచ్చేస్తారు. ఇక్కడ హల్లెలూయా అంట. కొంచెం పెద్దగా చెప్పలేరా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిదండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అపొస్తలుడైనటువంటి పౌలు ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి సంగతి ఏంటో తెలుసా? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు కదండి. ఇప్పుడు నేను పాపినే అని అంగీకరించేవారు, నేను పాపినే అని ఒప్పుకునేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అయ్యో 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 అయ్యో, ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఎక్కడా లేదు అనుకుంటారు. సామెతల గ్రంథం 20:9 పోవాలి. చూడండి, అసలు సామెతల గ్రంథం ఎక్కడ ఉందో తెలియదు అనుకుంటే, తన హృదయమును శుద్ధిపరచుకొని పాపమును పోగొట్టుకొని పవిత్రుడనైతననుకొని వాడు ఒక్కడైనను లేడు. ఎవరండి? వీళ్ళందరూ అనుకుంటారు మాలో ఏం పాపం ఉంది, మాలో ఏం పాపం ఉంది, మాలో ఏం పాపం ఉందని అనుకుంటూనే ఉంటారు. కాబట్టి మన దృష్టికి మనము యోగ్యులమే, మన దృష్టికి మనము ధన్యులమే, మన దృష్టికి మనము నీతిమంతులు కదండి. ఒకని దృష్టికి వాని మార్గములన్నీ నిర్దోషములుగా కనబడను, అయినను తుదకు వాని మార్గం ఎక్కడో మరణానికి తీసుకొని పోవును. ఈ సంగతి తెలుసుకున్నవారు ఎంతమంది? మేము తెలుసుకోలేదు కదండి. దీని గురించి నూతన నిబంధనల్లో కదండి, నూతనముగా రాయబడినటువంటి చివరి గ్రంథమైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాం. ఆయన చెప్తాడు, మనము పాపము లేని వారమని చెప్పుకొని మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపించువాడు. ఎవరండి దేవుడు? నీ పాపములను క్షమించి నిన్ను విడిపించగలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అయ్యో, నేను ఎంత పెద్దగా మాట్లాడుతున్నాను కానీ వీళ్ళకి మాత్రం మాటలే రావండి. ఇప్పుడు చెప్పండి దేవుడు ఎవరో? ఇప్పుడు చెప్పండి దేవుడు ఎవరో? చెప్పండి. దేవుడు అంటే పడగొట్టేసేవాడు కాదండి, నిలబెట్టేవాడు. నీ పడిపోయినటువంటి మనిషిని కట్టగలిగిన వాడు